ప్రభు అయిన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నెహెమ్యా 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నెహెమ్యా 2:20. అందుకు నెహెమ్యా, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును. ఇదండి, మనం చేసే ప్రతి ప్రయత్నము కూడా కష్టే ఫలి అంటారు. కానీ మన కష్టము అనేది ఫలింపు చేయబడాలి, అది అక్కరకు రావాలి అనంటే తప్పనిసరిగా మన జీవితాలలో మన దేవుడు ఆ ప్రయత్నాన్ని సఫలపరచాలి. అందుకని ఆకాశములో ఆసీనుడై ఉన్నారు మన ప్రభు. మనము చేసే ప్రతి పనిని కూడా వారు దృష్టిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే దృష్టిస్తూ ఉన్నారో వారు సఫలము చేస్తేనే ఆ పని కంప్లీట్ అవుతుంది. నెహెమ్యా అతని అనుచరులు అందరూ కూడా పడిపోయిన యెరూషలేము కోట గోడలు కట్టడానికి, ప్రాకారపు గోడలు కట్టడానికి వారు వచ్చి ఉన్నారు. ఎక్కడ చూసినప్పటికీ కూడా వ్యతిరేకతే ఎదురవుతుంది. వారు ఎవరి జోలికి వెళ్లకుండా దేవుడు వారిలో పెట్టిన భారము కొలది వారు ముందుకు కొనసాగుతూ ఉంటే దానిని ఆపడానికి స్వజాతీయులే అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అందుకని దేవుని తట్టు తిరిగి దేవునితోనే మాట్లాడుతున్నారు. ఆకాశమందు నివాసి నేను సేవించే దేవుడు, ఆయనే మా ప్రయత్నాన్ని సఫలము చేయాలి. ఎందుకంటే పై వచనాలు చూసినట్లయితే హోరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా, అరబీడైన గెషము, వీళ్ళ ముగ్గురు కూడానండి చేరి వారి పనిని తృణీకరిస్తూ ఉన్నారు. వారు చేసే పనిని ఎగతాళి చేస్తూ ఉన్నారు. అంతేకాదు లేనిపోని అభాండాలన్నీ కూడా వారి మీద వేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా నెహెమ్యా తన మనస్సును దిట్టపరచుకొని తన చుట్టూ ఉన్న ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. 18వ వచనం చదివినట్లయితే అక్కడ కనపడుతుంది, ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివాం కదా లేఖన భాగములు, అక్కడ దావీదు కూడా సొలొమోన్ని బలపరుస్తూ ఉన్నాడు. నీ హృదయాన్ని దిట్టపరచుకో, బలము తెచ్చుకో, నీ దేవుడు నీకు పని అప్పగించారు, అందుకని నువ్వు ఆగక సాగిపో అని చెప్పి దావీదు ఎప్పుడైతే దేవుని మందిర నిర్మాణము చేయడానికి దేవుడు తన విషయంలో అంగీకరించలేదో అప్పుడు తన కుమారుణ్ణి సిద్ధపరుస్తూ ముందుకు ప్రోత్సహిస్తూ వచ్చిన విధానం అది మనం తెలుసుకోవాలని. ఒక్కొక్క వ్యక్తి ద్వారా దేవుడు ఒక్కొక్క పనిని జరిగించుకోవాలని అనుకుంటారు. కాబట్టి మనము ఆ పనిలో నిమగ్నులమై ఉందాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చుదాం. ఎందుకంటే మన దేవుడు ఆకాశమందు నివాసి అయిన దేవుడు, ఆయనే మన ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచాలి. అది మన కుటుంబంలో ఏ అవసరత అయినప్పటికీ కూడానండి, దేవుడు సఫలత చెందించకపోతే, దేవుడు పూనుకొనకపోతే, దేవుడు పని చేయని ఆరంభించకపోతే మనము ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా దానివల్ల ఉపయోగం లేదు. ఒక్కొక్కసారి ఇశ్రాయేలు చరిత్రలో వారి జీవితాల్లో చూస్తే మూకుమ్మడిగా శత్రువులు వారి మీదకి వచ్చినప్పుడు, రాజులుగా ఉన్నవారు దేవుని ఎదుట మోకరించినప్పుడు అక్కడ గొప్ప విజయాలు వారు పొందుకుంటారు. వారు అడుగుతారు, ప్రభా మేము ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, మీరేమీ చెయ్యొద్దు, మౌనంగా ఉండండి అన్నప్పుడు నిజంగానే దేవుడు చెప్పిన మాటకి లోబడ్డారు. శత్రువులు వారంతట వారి వెనుతిరిగి పారిపోయారు. అలాగే మన జీవితాల్లో కూడా ఏ శత్రువు అయినప్పటికీ కూడా వెనుతిరిగి పారిపోతాడు. ఎందుకో తెలుసా? మనము సేవించే దేవుడు మనం చేస్తూ ఉన్న ప్రతి పనిని కూడా దృష్టిస్తూ ఉన్నారు. మనకు వ్యతిరేకము నిలబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సమయాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఎక్కడా కూడానండి ఆయాసము కష్టము పెంచుకోకుండా, కలిగి లేకుండా దేవుని సంధిలో అటువంటి వారి పట్ల ప్రేమతో దయతో వ్యవహరిద్దాం. వారు కత్తి పట్టారని మనం పట్టడం కాదు, వారు మాటలు చేత పట్టారని మనం 4 మాటలు మన బ్యాగ్లో వేసుకోవడం కాదు. కానీ దేవుడు చూపించిన ప్రేమ, సహనము, మౌనము అనే వాటిని మనం ధరించుకున్నట్లయితే మన పక్షాన వ్యాజ్యమాడటానికి, మన పక్షాన తన కార్యాన్ని జరిగించడానికి మన దేవుడు ఎల్ల వేళలా కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకని మనం మన జీవితాల్లో గుర్తు చేసుకుందాం.
ఆకాశమందు నివాసి అయిన దేవుడు మన ప్రయత్నాన్ని సఫలము చేస్తారు. ఆ నిశ్చయత ఈ ఉదయకాలమున మనందరము కలిగి ఉన్నట్లయితే అక్కడ గొప్ప విజయము అనేది మన సొంతం అవుతుంది. దేవుడు అటువంటి గొప్ప విజయముతో మనలను మన కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.